ఒకే ఒక్క రాయిని చెక్కి ఇంత పెద్ద ఆలయం నిర్మించారంటే నమ్ముతారా? మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస దేవాలయం చూస్తే ఆధునిక ఇంజనీరింగ్‌కే సవాల్‌గా నిలుస్తుంది. ఇది ఇటుకలతో కట్టిన గుడి కాదు. ఒక భారీ పర్వతాన్ని పైనుండి కిందకు తొలిచి చెక్కిన అద్భుతం. సుమారు 4,00,000 టన్నుల రాయిని తీసివేసి ఒకే ఒక్క శిల నుండి ఈ దేవాలయాన్ని నిర్మించారు. కానీ అసలు ప్రశ్న, అది ఎలా సాధ్యమైంది? సాధారణంగా ఏ నిర్మాణమైనా కింద నుండి పైకి కడతారు. కానీ కైలాస ఆలయాన్ని మాత్రం పర్వతం పైభాగం నుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు. దీన్ని వర్టికల్ ఎక్స్కవేషన్ అంటారు. నేటి ఇంజనీర్లు కూడా ఇంతటి భారీ నిర్మాణాన్ని ఈ విధంగా చేయడం చాలా కష్టం అంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయ నిర్మాణం కేవలం 18 ఏళ్లలో పూర్తయిందని చెబుతారు. అంటే రోజుకు దాదాపు 60 టన్నుల రాయిని తొలగించినట్లే. ఆ కాలంలో కేవలం ఉలి సుత్తితో ఇది ఎలా సాధ్యమైంది? లేక మన పూర్వీకుల దగ్గర మనకు తెలియని ఏదైనా అద్భుత సాంకేతికత ఉందా? ఈ ఆలయం కేవలం శిల్పకళ కాదు, ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ కూడా. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ, రహస్య మార్గాలు, ఇవన్నీ చూస్తుంటే ఇది ఎంతో ప్రణాళికతో చేసిన నిర్మాణం అని అర్థమవుతుంది. కానీ ఇంకా పెద్ద రహస్యం మిగిలే ఉంది. ఈ పర్వతాన్ని తొలగించినప్పుడు వచ్చిన 4,00,000 టన్నుల రాళ్ళు ఎక్కడికి పోయాయి? అక్కడెక్కడా వాటి ఆనవాళ్లు కనిపించవు. చివరిగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని చెప్తారు. కానీ ఈ మహానిర్మాణాన్ని ఏమీ చేయలేకపోయాడు. అయితే చెప్పండి, ఇది కేవలం మానవుల నిర్మాణమా, లేక మరేదైనా రహస్య శక్తుల సృష్టా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.